ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఇశ్రాయేల్ దేశంలో ప్రయాణం చేస్తూ మృత సముద్రాన్ని ఆనుకుని ఉన్న రెసార్ట్స్లో ఇప్పుడే లంచ్ చేశాను. లంచ్ చేసిన తర్వాత మీతో ఈ మృత సముద్రాన్ని గురించి కొన్ని మాటలు చెప్పి అలాగే మిమ్మల్ని కూడా ఆ మృత సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పి ఆశ. అయితే ఈ సాల్ట్ సీ, ఉప్పు సముద్రం లేకపోతే మృత సముద్రాన్ని గురించి ఆదికాండం 14వ అధ్యాయం 3వ వచనం, సంఖ్యాకాండం 34వ అధ్యాయం 3వ వచనం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 17వ వచనం, జాషువా 3:16 అలాగే 12:3లో కూడా ఈ మృత సముద్రాన్ని గురించి రాయబడి ఉంది. మృత సముద్రానికి మరి ఒక పేరంటే అరబా అని పేరు. ద్వితీయోపదేశకాండం 3:17లోను 4:49లోను రాయబడి ఉంది. అరబా అనే మాటకు వేస్ట్ ల్యాండ్ అని అర్థం, అంటే పనికిరాని ప్రదేశం అని అర్థం. ఈ పనికిరాని ప్రదేశాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నాడు అనేది ఈరోజు మనం గమనించాల్సిన విషయం. ఈ యొక్క ఉప్పు సముద్రాన్ని గురించి లేకపోతే డెడ్ సీ గురించి, ఈ మృత సముద్రాన్ని గురించి బైబిల్లో 16 చోట్ల రాయబడి ఉంది. 16 చోట్ల రాయబడి ఉంటే కనుక ఖచ్చితంగా దీనిలో ఏమైనా విశేషం ఉండాలి కదా. మీరు మ్యాప్లో చూస్తే అర్థమవుతాయి. మృత సముద్ర యువతలో ఏమో మనకు వాగ్దానం చేయబడిన మరి భూమి ఉంటుంది, అవతల ఏమో ఒకవైపు ఏమో సోదమ కుమార పట్టణం ఉన్నట్టుగా ఆ దినాల్లో మరి గుర్తించారు. ఇటువైపు చూస్తే తూరు సీదోను ప్రాంతం కూడా మనకు ఉంది. అయితే ఈ మృత సముద్రం జెరూసలేం నుండి 16 మైళ్ళ దూరంలో ఉంటుంది. అంతేకాదు బైబిల్ టైంలో అయితే మరి 50 మైళ్ళ దూరంలో ఉండేది. రాని అది అలాగా చిన్నదైపోతూ వస్తుంది అనే విషయాన్ని మనకు బైబిల్ స్కాలర్స్ రూఢిపరుస్తున్నారు. అయితే ఈ మృత సముద్రం ద్వారా మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. వేద పండితులు ఏమంటున్నారంటే దేవుడు ఆ దినాల్లో శపించాడు కనుక ఈ మృత సముద్రం ఏర్పడింది. ఆదికాండం 18-19లో లోతు నివసించిన సోదమ కుమార పట్టణాన్ని దేవుడు శపించాడు కనుక, శపించిన తర్వాత మరి ఈ ప్రదేశం ఇలాగా పతనమైపోయినట్టుగా, వేస్ట్ అయిపోయినట్టుగా వేద పండితులు చెప్తున్నారు. అంతేకాదు లోతు భార్య ఉప్పు స్తంభంగా మారింది కూడా ఈ యొక్క ప్రదేశంలో. ఇదే ఒక ఉప్పు స్తంభంగా అలా కరుగుతూ ఈ యొక్క ప్రాంతం అంతా మరి ఉప్పు వాటర్తో నిండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సామాన్యపు మరి సీకి అంటే 5 times సాల్ట్ ఎక్కువ నిండిన ప్లేస్ ఏదంటే ఈ యొక్క ఉప్పు సముద్రం లేకపోతే డెడ్ సీ, మృత సముద్రం. అంతేకాదు మరి ఇది భూమి అంతట్లోనూ, ప్రపంచం అంతట్లోనూ, భూమి అంతట్లోనూ లోతట్టు ప్రాంతం ఏదంటే ఇదే అని మరి ఉప్పు సముద్రం లేకపోతే మృత సముద్రం అని గుర్తించారు. సో దేవుని బిడ్డారా, దీంట్లో ఈ ఉప్పు సముద్రం ద్వారా మనం నేర్చుకోవాల్సిన, మృత సముద్రం ద్వారా నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ మృత సముద్రాన్ని చుట్టూ మనకు ఏముందంటే మరి ఖర్జూర వృక్షాన్ని చూడవచ్చు. ఇప్పుడు కూడా నేను చూశాను. ఖర్జూర వృక్షం ఉప్పు సముద్రాన్ని చుట్టూ ఉంది. ఇదేంటి విచిత్రంగా ఉంది. ఖర్జూర వృక్షమో తీయగా ఉంటుంది, వాటర్ ఏమో అది తీసుకున్న వాటర్ ఏమో ఉప్పుగా ఉంటుంది, సాల్టీ. కానీ మరి స్వీట్ ఎలాగ వచ్చింది? అదే దేవుని యొక్క కృప. ఉప్పు నీళ్ళు తీసుకొని ఈ ఖర్జూర వృక్షం ఏం చేస్తుందంటే మధురమైన ఖర్జూర వృక్షాన్ని మనకి ఇస్తుంది. మనం కూడా మనల్ని కూడా దేవుడు దేనికి పోల్చాడంటే మీరు ఖర్జూర వృక్షం వల్ల మువ్వులు వేస్తారని కీర్తన గ్రంథంలో మనల గురించి రాయబడి ఉంది. మన ఈ భూమిలో ఉన్న మనము
చెడ్డవారుగా పుట్టిన మనము, పాపములు పుట్టిన మనము, దేవుని బిడ్డలారా, దేవుని చేత పట్టబడి అభిషేకించబడినప్పుడు మనం ఖచ్చితంగా ఆ చెడులో పుట్టినప్పటికీ, మరి శాపముతో నిండిన తల్లిదండ్రుల కడుపులో పుట్టినప్పటికీ ఫలించటం మాత్రం ఎంతో ఆశీర్వాదకరంగా మనం ఫలించగలుగుతామని మనకి మృత సముద్రం చెప్తుంది. ఈ మృత సముద్రాన్ని చుట్టూ ఎంత చెడు చరిత్ర తాగి ఉందో అంత మంచితర చరిత్ర కూడా ఉంది. అవతల వెళ్తే ఏమో శపించబడిన దూరు సీదోను ప్రాంతం అన్యుల ప్రదేశం ఉంటుంది. యువతలకు వచ్చేమో సోదం కుమార, దేవుని యొక్క జడ్జిమెంట్ని, న్యాయ తీర్పుని జ్ఞాపకం చేస్తున్న సోదం కుమార పట్టణం ఉంది. అదే చోట్ల మృత సముద్రం పక్కకు యువతలకు వస్తే గనక దేవుని బిడ్డలారా ఎన్గేది ఉంది. ఎన్గేది మీకు తెలుసు కదా, దావీదు సౌలుకు భయపడి పారిపోయి దాక్కున్నప్పుడు అతనుకు దాగం తీర్చింది ఈ ఎన్గేది. ఎన్గేదికి వచ్చిన వర్తమానం చాలా పెద్ద వర్తమానం. ఎన్గేది పరిశుద్ధాత్మను చూపిస్తుంది. పరిశుద్ధాత్మ నుండి వెల్లడే మంచితనాన్ని మనకు తెలియపరుస్తుంది. కనుక దేవుని బిడ్డారా, మరి బైబిల్లో రాయబడి ఉంది కదా, నాసరేతు నుండి మంచిది ఏమైనా వస్తాయా అని అడిగినట్టుగా ఈ యొక్క ఉప్పు సముద్రం నుండి, ఈ మృత సముద్రం నుండి ఏమైనా మంచిది ఉంటాయా, మంచిది వస్తాయంటే ఖచ్చితంగా మంచిది వస్తాయి. యోహాను సువార్త 4:46లో నాసరేతు నుండి ఏమైనా మంచిది వస్తాయా అని అడిగినప్పుడు మరి మంచిదే వచ్చింది. యేసు ప్రభు నాసరేతు నుండి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అలాగే మృత సముద్రం నుండి ఏమైనా మంచిది వస్తాయంటే ఖచ్చితంగా మంచిది వస్తుంది. దీనిలో దొరికే ఆ యొక్క మట్టి ఏదైతే ఉందో, చికట మట్టి ఏదైతే ఉందో, ఈరోజు మెడిసిన్కు కొన్ని కోట్ల మంది యొక్క స్కిన్ డిసీజ్ నుండి, అనారోగ్యం నుండి విడుదల చేయడానికి, ఆ స్వస్థతపరచడానికి ఈ యొక్క మృత సముద్రం నుండి దొరికే మట్టిని వాడుకుంటున్నారు, చిగడ మట్టిని వాడుకుంటున్నారు, డబ్బుకి అమ్ముకుంటున్నారు. అంత విలువైనది అయింది. ఎందుకంటే ఈ మృత సముద్రంలో ఉన్న దోషాన్ని కూడా దేవుడు తీసివేశాడు. అది యెహెజ్కేలు గ్రంథం 47:8-12 రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మనిషి అన్నవాడు మొదటిగా చెడ్డవాడైనప్పటికీ జీవితకాలం చెడ్డవాడుగా ఉంటాడు అనుకోవటం పొరపాటు. ఈరోజు నీ కొడుకు, కూతురు, నీ పిల్లలు, నీ భర్త మృత సముద్రం వలె దేనికి పనికి రాకుండా మీకు నొప్పిని, బాధను తెచ్చేవాడైనప్పటికీ, ఎలా అయితే మృత సముద్రం తర్వాత రోజులు, అంచె దినాల్లో లాస్ట్లో మృత సముద్రం ఆశీర్వాదకరంగా మార్చబడి తీయగా మార్చబడిందో, అలాగే నీ భర్త జీవితాన్ని కూడా దేవుడు తీయగా మార్చగలుగుతాడు, ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. నీ పిల్లలు, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. సో నిష్ప్రయోజనకులు ఈ భూమిలో ఎవరు లేరు. ఒనేసిము చరిత్ర చూడండి. ఫిలమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 నుండి చదివితే ఫిలమోను రాసిన పత్రికలో ఒనేసిము గురించి ఏమంటున్నాడంటే, ఒనేసిము నీకు నాకు ముందు నిష్ప్రయోజనకుడే, కానీ ఇప్పుడు దేవుని చేత దర్శించబడిన తర్వాత ఆయన నీకు నాకు మంచి ప్రయోజనకుడు అయ్యాడని పరిశుద్ధ పౌలు సాక్ష్యం ఇస్తున్నారు. ఇటువంటి ఒనేసిములు మీ ఇంట్లో లేరా? పనికిరాని ఒనేసిములు, నొప్పిని, బాధను, వేదన తెచ్చే ఒనేసిములు మీ ఇంట్లో లేరా? తల్లిదండ్రులకు లోబడకుండా మరి ఎంతో కఠిన హృదయస్తులు మీ ఇంట్లో లేరా? ఉన్నారు. వీళ్ళందరినీ దేవుడు ఖచ్చితంగా రాబోతున్న దినాల్లో రాతికుండ తీసి మాంసకుండ పెట్టడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. అంతేకాదు యెహెజ్కేలు గ్రంథం 47:8-10 చదివితే, ఈ మృత సముద్రంలో నీలంట ఆ సియోన్, యెరూషలేములో ఉన్న సియోన్ పట్టణంలో ఉన్న దేవాలయంలో వచ్చిన నీళ్ళు కలిసినప్పుడంట అది మంచి నీళ్ళ మార్చబడతాయంట. అవును, యేసుక్రీస్తు అనే వాక్యం పరలోకం నుండి వచ్చినప్పుడు ఎటువంటి చెడ్డవాడైనా, ఎటువంటి దుష్టుడైనా మార్చబడతాడని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవునామానికి స్తోత్రం. అంతేకాదు మృత సముద్రం మృత దేహానికి గుర్తు, చచ్చిపోయిన దేహానికి గుర్తు. ఈరోజు నువ్వు చచ్చిపోయిన వాడినప్పటికీ, పాపం వలన చచ్చిపోయిన వాడప్పటికీ దేవుడిని జీవింపచేయగలుగుతాడు, నిన్ను ఉజ్జీవింపచేయగలుగుతాడు, నిన్ను రెస్టోర్ చేయగలుగుతాడు. నువ్వు ఎటువంటి చెడ్డవాడైనప్పటికీ నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదం నీ మీద మెండుగా రాబోతున్న దినాల్లో ఉండబోతుంది. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి,
ప్రభా. మృత సముద్రంలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా, దీవెనకరంగా మార్చండి ప్రభా, విశేషమైన కృప దయచండి ప్రభా, దీవించమని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్.